అయితే గణపతిని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక అని అన్నారు. ఎందుకయ్యా అంటే ఎటువంటి కార్యం చేసినా సరే సిద్ధి కలగాలి. అలాగే కార్యం అయ్యేంత వరకు కూడా ఆ కార్యం మీదే మనస్సంతా కూడా లగ్నం అవ్వాలి. అలా లగ్నం చెందాలి అంటే గణపతిని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడిగా ఆరాధన చేయాలి. గణపతి పూజ ఎప్పుడు కూడా పసుపుతోనే కలుపుకొని చేస్తాం. అందరం కూడా పసుపుతోనే ఎందుకు చేయాలి? గణపతి ఏ మరి ఇంక దేంతోనైనా చేయొచ్చు కదా. దానికి కూడా ఒక ఆ విషయం అందరికీ తెలుసు. అమ్మవారు శరీరాన్నంతటినీ కూడా నలుగు పెట్టుకొని వచ్చినటువంటిది ఏదైతే ద్రవ్యం ఉందో ద్రవ్యాన్నంతటినీ కూడా తయారు చేసి ఆ యొక్క ద్రవ్యాన్నంతటినీ కూడా ఒక బాలుడిగా చేసి ఆ బాలుడిని ప్రాణ ప్రతిష్టాపన చేసిందట. అమ్మవారు పెట్టుకునేటటువంటి నలుగు, అందులో వేసినటువంటి పసుపు, వేసినటువంటి నలుగు పెట్టి అదంతా కూడా చేసి చక్కగా ఒక బాలుడిగా తయారు చేసిందట అమ్మవారు. వినాయక అని పేరు పెట్టారు. కాబట్టి అందుకనే పసుపు వినాయకుడితో ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా చెప్పండి, ఓం శివం శాంతం జగన్నాథం లోక అనుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షపరిగిరిద్రాः స్థిరైరङ्गैः स्तुष्टवागुंसस्तनूभिः व्यशेम देवहितैङ्गदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शान्तिः शान्तिः शान्तिः. ओम लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादसि नित्यम् अर्थं वच्मि सत्यं वच्मि अवत्वं मां अवक्तारं श्रोताम्
అవదాతారం అవానూచానమవశిష్యం అవపురస్తాత్ అవదక్షిణాత్తాత్ అవధరాత్తాత్ వాంగ్మయస్త్వం చిన్మయః ఆనందమయస్త్వం బ్రహ్మమయః సచ్చిదానందాద్వితీయోసి ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి జగదిదం త్వత్వాదాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయనయమేష్కరి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి భూమిరాపూర్ణాలుడానభః త్వం చత్వారి వాక్పదాని గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకः యోగినో ధ్యాయంతి నిత్యం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భవస్వరో గణానీం పూర్వవజ్ఞానవర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః కర్పూరహరిరాజనానందరహయామి అథ మంత్రపుష్పం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః గణాధ్యక్షపాలచంద్రో గజాననః షోడశైతాని నామాని యఃపడే శృణుయాదపి రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే నమో ప్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే అస్తు లంబోదరాయ గణపతాయ విఘ్నవినాశనే శుభసుదాయ శ్రీవరదమోక్తయే నమో నమః మహాగణాధిపతయే నమః వేద వేదాంతర్గత సుమతివిరజిత మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇంతమంది కూడా నేను చెప్పే వాక్యాలు చెప్పండి. ఆయుర్దేహి ఆయుర్దేహి యశోదేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ సౌఖ్యం చ దేహి మే దేహి మే పుత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ పుత్రపౌత్రాన్ పుత్రపౌత్రాన్ దేహి మే గణనాయక గణనాయక వినాయక వినాయక నమస్తుభ్యం నమస్తుభ్యం సతతం శతతం మోదక ప్రియ మోదక ప్రియా నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ గురు మే దేవా సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా. స్వామి తండ్రి, నా యొక్క ప్రతి కార్యంలోనే నువ్వే ముందుండి నడిపించాలయ్యా గణపయ్య. నేను కార్యం ఏదైతే తలపెడతానో దానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడవయ్యా గణపయ్య. అలాగే పుత్రాన్ పౌత్రాన్ ప్రభౌత్రాంశ్చ పిల్లలు మనమలు మునిమలవల వరకు కూడా కులం గోత్రం వంశం అభివృద్ధి కలుగుతూ ఉండాలయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా గణపతికి నమస్కారం చేసుకోండి. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి అనగా ధ్యానవాహనాది షోడశోపచార పూజిగాత భగవాన్ సర్వాత్మకః. ఏతత్ సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా శుభముహూర్త వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి ప్రసాదం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగోహరత మే పాపం దూర్వాద స్వప్ననాశిని. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. గణపతి యొక్క ప్రసాదం వల్ల ఈ గణపతి పూజను ముగించుకొని తదనంతరం చేసేటటువంటి శరీర శుద్ధి అయినటువంటి పుణ్యాహవచనము చేసుకుంటున్నాము. స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసందే హనాగం మహిమానస్య సందే గత్ర పూర్వే సాధ్యా సంధ్య దేవాః దేవదేవస్య అనంతభోగోస్య శోభనార్థే ఖేమాగ పునరాగ మనాగ చ గణపతిం యథేచ్ఛం విహారా. అయితే స్వామివారి యొక్క లీలా కళ్యాణము చేయుటకు శరీరం అంతా కూడా శుద్ధి కలగాలట. శుద్ధి ఎలా కలుగుతుందయ్యా అంటే
తలకి స్నానం చేస్తే సరిపోదట. చేసేటటువంటి కార్యాన్ని అంతా కూడా శుచిగా శుభ్రతతో చేయటం వల్ల కళ్యాణం అంతా కూడా చక్కగా జరుగుతుందట. అయితే శుద్ధిని ఇచ్చేటటువంటి కార్యాన్ని పుణ్యాహ వచనము అని అంటాము. పుణ్యాహం అంటే మంచి, వచనములు అంటే వాక్యములు. మంచి వాక్యములతో కూడి ఉన్నటువంటి వారణ మంత్రాలు, నీటికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నీ కూడా చదివి 3 చెప్పుల్లోని ఆవాహన చేసుకొని ఆ యొక్క ఏదైతే ఆవాహన చేసినటువంటి ఉదకం నీరున్నదో ఆ నీటిని ఈ యొక్క స్థలం దగ్గర స్వామివారి యొక్క విగ్రహాల దగ్గర చల్లటం వల్ల చక్కగా స్థలం అంతా కూడా శుద్ధి కలుగుతుందట. కాబట్టి ఇప్పుడు ప్రక్రియ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ యొక్క మంత్రాలన్నీ కూడా చెప్పాడట. కాబట్టి ఓం నమో నారాయణాయ అని నారాయణుడిని నమస్కరించుకుంటూ ఉండండి. ఈ యొక్క భేదాలన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయమో శివ, యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ, యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరావిషి. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శివుడి యొక్క మనసులో విష్ణువు, విష్ణు యొక్క మనసులో శివుడు ఎల్లవెల్లా శివకేశవులుగానే వర్ధిల్లుతూ ఉంటారట. కాబట్టి పుణ్యాహవచనం జరుగుతుంది. ప్రక్రియ అయ్యేంత వరకు కూడా ఓం నమో నారాయణాయ అని భక్తులందరూ కూడా నమస్కరించుకుంటూ ఉండాలి. సర్వేషాం మహాజనానాం శ్రీ మహావిష్ణు స్వరూపానాం బ్రాహ్మణానాం సర్వత్ర నైవేక్షణ కైదా ఓం దధా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నవామామ్న్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతోషో మనస్కమస్తు అక్షతంగారుష్టంగాస్తు అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద చందపత్రగాద పురణధ్వస్వర్చదా అర్చద ప్రార్చదా కంఠద్వారాంతరాదరిషాంగరీషణే ఈశ్వరీ గంధాః పాంతు ఆయనే దేవరాయనే దూర్వారోహం పుష్పాని పాంతో సౌమంగళ్యం దాస్తు తత్సైగతమస్తు ప్రదాం శాంతరస్తు యం కృత్వా సర్వవేదజ్ఞ క్రియాకరణ కర్మారంభా శుభా శోభనా ప్రవర్తంతే తమహమోంకారమాధ్యం కృత్వా భవద్విరణజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాదయిష్యే వాచ్కదాం భద్రం గణేభిः శృణయామ దేవాः భద్రం పశ్యేమాక్షపరిగతత్రాः శ్రీరంగే తుష్టవాగంధస్తనోభిः ద్విషేమ దేవహితన్యదాయుः ద్రవణోదా ద్రవణరసరస్య ద్రవణోదా సరళస్య ప్రియం విదో ద్రవణోదా వీరమదేవషన్నో ద్రవణోదా రాజదీర్ఘమాయుः శివదా పశ్చాదాత్ శివదా ప్రస్తాత్ శివదోత్తరాత్తాత్ శివదా ధరాత్తాదు శివదాన శివద సర్వదాదం ప్రదానారాజదాన్ దీర్ఘమాయుః నవో నవో భవత జాయమానోన్హాంగతిర్దామేత్యగ్రే భాగం దేవేభ్యనదాత్యైంద్రమాస్తరద దీర్ఘమాయుః ఆపందంతు దేవతే దీర్ఘాయత్వాయముచ్యతే యస్వా హృదా కీర్ణామన్యమానామర్త్యం మర్త్యోజో హవేమి జాతవేదో యశో అస్మాదదేహే ప్రజాపర్భ్యాం దత్తమస్యాం యస్మైత్వకం సుకృతే జాతవేదో లోకపట్నే కృణమస్యోనం అశ్వనకం చ పత్రుణం వీరవందం గోమందకం ప్రగిన్నషుదే స్వస్తి సంత్వాదం చ వివదా ప్రథమాయుద్ధం చ దక్షిణకలసమాదాయ ప్రాక్కలశే కీర్త్యత్కించిదకన్ననిగతి సమాజమనస్మః ప్రసీదంత భవంతః ప్రసన్నాస్మః శాంతరస్తవష్టరస్తవష్టరస్తవిఘ్నస్తాయుష్యమస్తారోగ్యమస్తు స్వతంత్రమాస్తకర్మదమర్థరస్తు బుద్ధిసమర్థరస్తు వేదసమర్థరస్తు శాస్త్రసమర్థరస్తు ధనధాన్యసమర్థరస్తు ఇష్టసంపదస్తు ఈశాన్యాదేశే అరిష్టనిర్హణమస్తు యశ్రేయస్తదస్తు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు హర హర వివృద్ధిరస్తు శుభా క్రియా సంపద్యంతాం విశ్వే దేవాశ్చ ప్రియందా
माधव प्रियंदा पुरोगा मृद्गना प्रियंदा पुरोगा शिखना प्रियंदा आदित्यपुरोगा सर्वे ग्रहाश्च श्री विष्णुपुरोगा सर्वे देवाश्च प्रियंदा आदित्य पुरोगा सर्वे ग्रहा प्रियंदा महेश्चंदा विश्वाचार्या वेदा यज्ञ दक्षिणाश्च प्रियंदा ब्राह्मणाश्च प्रियंदा विष्णु महेश्वराश्च प्रियंदा मेधे प्रियेता भगवान नारायणः भगवान स्वामी महाजना पिता भगवान पितामहः भगवान प्रपितामहः सद्या एता आशिषः सन्तो कालावाच्यन्ता देव शकने सामगागसि ब्रह्मपुत्र इव सवनेषु सकोषसि वादिसुमतेरपीत्या उद्धृतं वर्षे एव वादिशुमेरपीत्या सर्वतो न शकने भद्रमावदा विश्वतो न शकने पुण्यमावदा याध्यायायतृत्यर्वे याध्या पुण्यलक्ष्मी पुण्यामेव लक्ष्मी संभावते पुण्यां लक्ष्मी संस्कृते यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्वेदोपविदुषं गदामि सूर्योदये नक्षत्रं यत्र सूर्यो गच्छेत् यत्र पुण्यं पश्येत् पूर्वेदगत्कारी स्यात् पुण्याः एव कुरुते एतानि यम नक्षत्राणि यान्येव देव नक्षत्राणि पूर्वेदगत्कारी स्यात् पुण्याः एव कुरुते पुण्याहं भवन्तो ब्रवन्तो ॐ पुण्याः वायुमपब्रवामहे सोमो स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिः सर्वगणः स्वस्तये स्वस्तयादित्यासो आदित्योदयमेयस्पत्ये वेदस्वस्या प्रयन्दिवत्यां स्वस्तिमभ्यज्यन्ति स्वस्ये वेद प्रयन्दिस्वस्यज्यन्ति स्वस्यज्यन्ति स्वस्ति रवीन्द्रो वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्ताक्षरिष्टनेमिः नाम बृहस्पतिर्दधातु अष्टो देवावसवः सोम्यासः सहस्रो देवीरद्राश्रमिष्टा रजसः परस्तात् సంవత్సరేణ మమృతగ్గ స్వస్తి అయ్యా భక్త మహాశైలందరూ కూడా చెప్పండి రెండు చేతులు జోడించి మహ్యం మమ సహ కుటుంబాయ శుద్ధి కర్మణి వృద్ధి కర్మణి అభ్యుదయ కర్మణి మహాజనాను నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మదే స్వస్తి భవంతః బ్రువంతు ఆయుష్మదే స్వస్తి యోగ స్వస్తి భవంతః బ్రువంతు యోగ స్వస్తి. ఈ మంత్రములు వినటం వల్ల సహకుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాను నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మదే స్వస్తి భవంతో బ్రువంతు. ఈ మంత్రములన్నీ కూడా విన్నందువల్ల చక్కటి ఆయుష్యం లభిస్తూ ఉంటుందట. అందుకని ఈ యొక్క మంత్రం తాలూకా అర్థం ఒకసమం కలశావద్ధరేతు. సర్వే భక్తజనానాం గోత్రాభివృద్ధిరస్తు సర్వే భక్తజనానాం నామధేయానాం ఆయుష్యమస్తు. ఉద్గాతేవ శకునే సామగాగసి బ్రహ్మపుత్రైవ సవనేషు శకోషసి అర్ధేవ వాది శ్రీజమిర్వేద్యాః సర్వతో నశుకనే భద్రమావద విశ్వతో లక్ష్మీ పుణ్యాలక్ష్మీ సంభావతే పుణ్యాలక్ష్మీ సంస్కృతే పుణ్యో నక్షత్రం సూర్యో గచ్చేత్ ధన్యం పశ్యేత్ పుణ్యాః ఏవ కురుతే తాని వా ఏతాని యవ నక్షత్రం ఓం వాస్తోత్పదే ప్రదాని హస్మాన్ భవేశో నమేవ భవానః మహే ప్రతిదన్నో జహశ్వసన్నయేతి ఉపదేశం జవిష్పదే వాస్తోత్పదే ధర్మయా ధుమ్యదా దక్షేమహే హిరణ్మయా కాధమత్యా క్షేమదేవ మేవనన్నో యూయం వాద స్వస్తిభిః సదానః అమేవః వాస్తోత్పదే విశ్వరూపాణ్యా సుషేవ ఏధినః శుభం శుచిః అరిష్టనిర్హణేషాన్యేషామ్యాని త్రీణి నైరతౌ అన్యదేశే జనందర్యా పుత్రధారాధనక్షయం సకల శరీర స్థల శుద్ధిరస్తు. ఇప్పుడు పుణ్యాహవచనం అనేటటువంటి ప్రక్రియ పూర్తయిందట.
हंसाय धीमहि हंसः प्रचोदयात् ऊर्ध्वभूषणभूत यदिष्ठा देवो न सविता ऊर्ध्ववाजस्य सन्निधागजन्निभिर्वागिर्भिर्जपयामहे स्योना पृथिवी भवानक्षरानिवेशनी यच्छा न शर्म सप्रथाः अष्टदिक्पालकः आगच्छ शान्तिकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता कल्याणकर्ता आरोग्यकर्ता आयुष्यकर्ता మొత్తం భూమండలంలో ఉండేటటువంటి అలాగే కైలాసంలో ఉండేటటువంటి ముల్లోకాల్లో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వచ్చారట. వారందరికీ కూడా కావలదారులు ఎవరయ్యా అంటే అష్టదిక్పాలకులు. వారి అందరికీ కూడా ఇప్పుడు మనం గద్యం చెప్పుకుని వారిని కూడా పిలిపించుకుని వచ్చాం. స్వామి వారి యొక్క హర హర మహాదేవ హర హర మహాదేవ शिव 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 नमः शिवाय शिवाय शिव 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 नमः शिवाय शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव
शांति 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 भद्रद्राय प्रदेतसे मेधिष्टमागतव्यसे అది కావాలని లేచిపోతున్నాడు वसन्तमनोहृदे పూజలేక सर्वो येष रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु ఇప్పుడు పరమేశ్వరుడికి గౌరీ దేవతకి చక్కగా బ్రహ్మగ్రంథి ముహూర్తం అంటే బ్రహ్మముడులు వేస్తున్నారు. తదనంతరం అన్యోన్య సాంగత చెందడానికని చెప్పి చేసేదే అక్షతారోపణ. దానినే తలంబ్రాలు అని అంటారు. అయితే అక్షతారోపణకి కూడా ఒక శాస్త్రం ఉందట. ఆ అక్షతారోపణ చేసేటటువంటి అక్షతలు చక్కగా సాధారణంగా మనం చేసేది లీలా కళ్యాణం. అదే మానుష్య కళ్యాణం అనుకోండి, ఆ అక్షతలన్నీ కూడా చక్కగా గింజ బియ్యం కూడా వినకుండా ఒక రోజు ముందుగా కడుక్కొని ఆరబెట్టుకొని ఆ అక్షతలన్నింటిలోని కూడా చక్కగా ముత్యాలు మరియు పువ్వులు ఇవన్నీ కలుపుకొని వధూవరులు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని ఒకరినొకరు వేసుకునేదే అక్షతారోపణ. ఆ అక్షతారోపణలో మిగతావి ఏది వేసినా సరే భ్రష్టు మాత్రమే. ఈ స్ప్రేలు కొట్టుకోవడం ఇదంతా చెత్త చెదారం. యస్మై కరోతి బ్రాహ్మణస్తగోరాజన్ కారయంతి.
ఓం నమః శివాయ 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 Shivaya.
ఓం నమః శివాయ स इषहस्तै सनिशङ्क्यमिर्वशी सग्रस्रष्टा सजधयित्वा శరీరంలో కూర్చున్న దంపతులకి ఈ రామదండ వస్తాయి. మీరు మార్చుకోవాలి దంపతులు. सगो सृष्टदित्स मकामाहु शद्धूर्धदन्वा प्रतीताभिरस्ता ఓం నమః बृहस्पते శివాయ परदेयारथेन रक्षोहामित्रागो अपवासमानः प्रभञ्जन् सेना प्रभृणाभिभाजयन्नस्माकमेत्रविदारथानः ఓం నమః శివాయ गोविदं वज्रबाहुं जयन्तमज्मप्रमृणन्तमोजसा हिमगो सजाता अन्वीरध्वमिन्द्रगो सखायो नुसगोरवत्नौ अलविज्ञायस्तविरप्रवीरः सहस्वानवादी सहमान उग्रः अभिवीरो अभिसत्त्वासहो जातैत्रमिन्द्ररथमातिष्ठ गोविद अभिगोत्राणि सहसागाहमानो गायो वीरः शतमन्युरिन्द्रः दुष्यवनकृतनाशाणयुद्धोऽस्मर्गोसेना अवधु प्रयुत्सु इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः देवसेनानामभिमन्यतीनां जयन्तीनां मरुतो गन्धग्रे इन्द्रस्य विष्णो वर्णस्य राज्ञादित्यानां मरुताकोशद्ध उग्रम् महामनसा भुवनस्य वानां घोष मुखीय अमृतादो కంటిన్యూ చాలే అది ఫోటో కానీ ఆకలి వెలిగించండి. सर्वोदेशगुहायां विश्वमूर्तिषु स्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः ईशानः सर्वविद्या